కవి కుమారుడు కవి కావడం, పండితుని కుమారుడు పండితుడు కావడం శుభపరిణామమని తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ ఎస్వి సత్యనారాయణ అన్నారు. కవిత్వము, పాండిత్యము లాభసాటి వ్యాపకాలు కావని అన్నారు. ప్రముఖ కవి చకిలం కొండల నాగేశ్వరరావు రచించిన నిశ్శబ్ద శబ్దకోశ, ఆయన కుమారుడు డాక్టర్ చకిలం ఫణికుమార్ రచించిన మనిషి చెట్టయితే కవితా సంపుటి ఆవిష్కరణ సభ నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. సాహితీ మేఖల మరియు ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ ఎస్వి సత్యనారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్లు హాజరై పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎస్వి సత్యనారాయణ మాట్లాడుతూ, కవికుమారుడు కవి కావడం వల్ల అదనపు ప్రయోజనం లేకున్నా సాహిత్యలోకానికి మేలు జరుగుతుందని అన్నారు. కొత్త కవి పుట్టడం అంటే సమాజంలో ఒక నేరస్తుడు తగ్గినట్లుగా భావించాలని, కవులు సమాజ శస్త్రచికిత్సలు చేస్తారని అన్నారు. డాక్టర్ శరీర రుగ్మతలను నయం చేస్తే కవి సామాజిక రుగ్మతలను నయం చేస్తారని అన్నారు. డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ రఘు, బండారు సుజాత శేఖర్, మేరెడ్డి యాదగిరిరెడ్డి, తండు కృష్ణకౌండిన్య, మునాస వెంకట్, పులిజాల నళిని రంజన్రావు, తుల శ్రీనివాస్, సాహితీ మేకల సంస్థ ప్రధాన కార్యదర్శి పున్నమి అంజయ్య, ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు బండారు శంకర్, బైరెడ్డి కృష్ణారెడ్డి, అరుణజ్యోతి, దీకొండ వెంకటేశ్వర్లు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చకోన ఫణికుమార్ ఇద్దరు కూడా సమాజంలో ఉన్న దురన్యాయాల పట్ల ఆందోళన చెందుతున్నారు. సమాజంలో ఉన్న మానవ సంబంధాలు దెబ్బతినడం పట్ల తమ కోపాన్ని ప్రకటిస్తున్నారు. ఒక మంచి సమాజం, ఒక మంచి మనిషి చెట్టు అయితే అని అంటున్నాడు ఫణికుమార్. చెట్టు ఏ రకంగా జీవకోటికి ఒక జీవనాధారంగా ఉంటుందో దాని నుంచి గుణపాఠం నేర్చుకొని మనిషి చెట్టుగా మారాలని అతను అంటున్నాడు. నిశ్శబ్ద శబ్దకోశను చకోన వినిపిస్తున్నాడు. ఈ ఇద్దరికి అభినందనలు తెలిపే అవకాశం నల్గొండ పట్టణానికి చాలా సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం కలిగినందుకు కాంచనపల్లి చిన్న వెంకటరామారావు గారిని, బోయే జంగయ్యని, నోముల సత్యనారాయణని వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నాను. నమస్కారం. చాలా వరకు తెలంగాణ అస్తిత్వాన్ని మనం విజయం సాధించాం. చాలా వర్గాల, చాలా వర్ణాల, చాలా కులాల యొక్క అస్తిత్వం కూడా ఈరోజు ఆ యొక్క పరిష్కార మార్గాల్ని కవులు, రచయితలు చూపించవలసిన అవసరం ఉంది. కాబట్టి సమాజాన్ని ధిక్కరించేవాడు, సమాజాన్ని ఎదిరించేవాడు, సమాజంలో ఉన్నటువంటి నగ్నత్వాన్ని చెప్పినటువంటి దిగంబర కవిత్వం నుంచి ఈనాటి కవిత్వం వరకు సమాజాన్ని ప్రశ్నించిన వాడే కవి, సమాజంలో జరుగుతున్న అవకతవకల్ని ఎత్తి చూపిన వాడే కవి. ఆ కవిత్వ మార్గంలో నల్లగొండ ఎప్పుడు కూడా అగ్రభాగానే ఉంది. ఆ అగ్రభాగానే ఉన్నటువంటి నల్లగొండలో చకోన లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా చర్ణకోలాలు పట్టుకొని ఇప్పటికి కూడా రాస్తున్నారు. ఈ కవిత్వం యొక్క ప్రయాణం సమాజ విముక్తి, దేశానికి సంబంధించినటువంటి, ఈ నేలకు సంబంధించినటువంటి పంట గింజల దగ్గర నుంచి పార్లమెంటు వరకు జరుగుతున్నటువంటి ప్రతి విషయాల్ని కూడా ఈ యొక్క కావ్యాల్లో కవులు, రచయితలు చెప్తారు. ఆ పని ఇద్దరు చేస్తున్నందుకు తండ్రి కొడుకుల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.